మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం మనము కల్వారి టెంపుల్ హాస్పిటల్లో ఉన్నాము. మనతో ఉన్నారు ప్రముఖ గైనకాలజిస్ట్ సుమన్ లత గారు. హాయ్ మ్యామ్, నమస్తే అండి. నమస్తే మ్యామ్, ప్రెగ్నెన్సీ టైంలో కొన్ని రకాల టాబ్లెట్స్ వాడకూడదు, ఇవి తల్లికే కాదు పుట్టబోయే బిడ్డకి కూడా ఇంపాక్ట్ ఉంటుంది, ఎఫెక్ట్ చూపుతుంది అని చెప్పేసి విన్నాను. అందులో ముఖ్యంగా పెయిన్ కిల్లర్స్ అని చెప్పేసి విన్నాను. ఎంతవరకు వాస్తవం? అసలు ఈ పెయిన్ కిల్లర్స్ ప్రెగ్నెంట్ ఉమెన్ వాడడం వల్ల ఎట్లాంటి ఇంపాక్ట్ ఉంటుందండి బేబీకి? హాయ్ అండి, నేను డాక్టర్ సుమన్ లత, గైనకాలజిస్ట్, కల్వరి టెంపుల్ హాస్పిటల్లో చేస్తున్నానండి. మంచి టాపిక్ నవీన్ గారు. పెయిన్ కిల్లర్స్ వాడకూడదండి ప్రెగ్నెన్సీలో. ప్రెగ్నెన్సీ ముందు మీరు ఒకవేళ పెయిన్ మజిల్కి దేనికన్నా కడుపు నొప్పి దానికి వాడితే, ప్రెగ్నెన్సీలో అయితే దాన్ని స్టాప్ చేయడం బెటరు. ఎందుకంటే ఫస్ట్ ట్రైమిస్టర్లో ఏ ట్యాబ్లెట్స్ తీసుకున్నా అది దానికే కాకుండా అది జీర్ణమయ్యి బ్లడ్ సప్లై ద్వారా మనకి బేబీకి ఈ కార్డ్ నుంచి బేబీకి సప్లై అవుతుంది. సో దానివల్ల మనకి ఏ ట్యాబ్లెట్, పెయిన్ కిల్లర్ కానీ యాంటీబయాటిక్స్ కానీ మనం ఏ ట్యాబ్లెట్స్ ఫస్ట్ ట్రైమిస్టర్లో వాడితే అది బేబీకి ఎఫెక్ట్ ఉంటుంది, మదర్కి ఎఫెక్ట్ ఉంటుంది. తర్వాత డెలివరీ అయిన తర్వాత కూడా డిఫెక్ట్స్ ఉంటాయండి. ఓకే, మొత్తానికి పెయిన్ కిల్లర్ అంటే అదేదో మనకు ఒక మజిల్ పెయిన్ లేకుంటే నీ పెయిన్కో వాటి కోసం అని చెప్పేసి అసిక్లోపిన్ అట్లాంటివి వాడుతూ ఉంటే అది ఆ పార్ట్కు మాత్రమే వెళ్ళదు, టోటల్ బాడీకి వెళ్తుంది. ఓకే ఓకే, ఎట్లాంటి ఇంపాక్ట్ ఉంటుందండి బేబీకి? మదర్కి అయితే ఉమ్మనీరు తగ్గడం కానీ, బేబీకి అయితే ఫీటల్ డిస్ట్రెస్ అని వస్తుందండి. దానివల్ల వాడకుండా ఉంటే. ఓకే, బేబీ గ్రోత్ మీద ఎట్లాంటి ఇంపాక్ట్ ఉంటుంది మ్యామ్ ఈ పెయిన్ కిల్లర్స్? ముందుగా డెలివరీ అవ్వడం కానీ అట్లా, లేదంటే డిలేడ్ లేబరు అట్లా ఉంటుంది. ఓకే ఓకే, ఎట్లాంటి ఫుడ్ తీసుకుంటే మంచిదండి ఈ టైంలో? ఎందుకంటే ఈ వీడియో చాలా మంది కూడా చూస్తూ ఉంటారు, ప్రెగ్నెంట్ ఉమెన్స్ కూడా చూడొచ్చు. సో వాళ్ళ కోసం ఎట్లాంటి ఫుడ్ తీసుకుంటే మంచిదని చెప్తారండి? ఐరన్ ఉండే ఫుడ్ తీసుకుంటే మంచిదండి. ఆకుకూరలు, డ్రై ఫ్రూట్స్, పప్పు, ఓకే, వీక్లీ వన్స్ చికెన్ అట్లా తీసుకోవచ్చండి. కాల్షియం ఉండే ఫుడ్ కూడా తీసుకోవాలండి. రాగి జావా అట్లాంటివి తీసుకోవాలి. మెయిన్గా వాళ్ళు ఫస్ట్ ట్రైమిస్టర్లో అయితే ఫోలిక్ యాసిడ్ కంపల్సరీ వాడాలండి. ఓకే, ప్రెగ్నెన్సీ ప్లానింగ్ ముందు నుంచి కూడా 3 months ముందు నుంచి ఫోలిక్ యాసిడ్ అన్న టాబ్లెట్ వాడుకోవాలి. ఒకవేళ ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ ఎవరికన్నా ఉంటే దానివల్ల న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ అని నర్వస్ సిస్టమ్ మీద ఎఫెక్ట్ ఉంటుంది బేబీకి. సో ప్లానింగ్ ముందు నుంచే మనం 3 months ముందు నుంచే మనం ఫోలిక్ యాసిడ్ వాడుకోవాలి. కొద్దిమంది ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత కూడా మనం ఫోలిక్ యాసిడ్ 3 months వరకు ఇస్తూ ఉంటాం. ఓకే, కొద్దిమంది అంటే మామూలుగా ఇది తక్కువ, ఫోలిక్ యాసిడ్ తక్కువ అవ్వడం వల్ల కొన్ని మిస్క్యారింగ్ అయింది అని అంటుంటారు. అది దేనికి సంబంధం అంటే? మిస్క్యారేజ్ అంతా 80% క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ వల్ల అవుతుంది, లేదా వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల అవుతుంది. ఓకే, ఇది బేబీ గ్రోత్ కోసం ఫోలిక్ యాసిడ్ నర్వస్ సిస్టమ్, బేబీ గ్రోత్ కోసం, నర్వస్ సిస్టమ్ కోసం క్లెఫ్ట్ లిప్ అని ఇక్కడ మొరబోవడం అని అంటూ ఉంటారు చాలా మంది, వస్తాయి, డిఫెక్ట్స్ వస్తాయి. ఓకే ఓకే, అంటే ఫస్ట్ ట్రైమిస్టర్, సెకండ్, థర్డ్ అండి, మొత్తం 3 ఉంటాయి. ఫస్ట్ 3 months ఫస్ట్ ట్రైమిస్టర్ అంటారు, మధ్యలో 3 months మిడ్ ట్రైమిస్టర్ సెకండ్ ట్రైమిస్టర్, తర్వాత 3 months థర్డ్ ట్రైమిస్టర్, 3 to 6 12 weeks లోపు ఫస్ట్ ట్రైమిస్టర్. 12 to 24. మెడిసిన్స్ ఏమైనా చేంజ్ అవుతుంటాయండి? ఫస్ట్ ట్రైమిస్టర్ లో ఏం వాడాలి, సెకండ్ లో ఏం వాడాలి? ఫస్ట్ ట్రైమిస్టర్ లో ఫోలిక్ యాసిడ్ కంపల్సరీ ఇస్తారండి, మల్టీవైటమిన్ ఇస్తాము. అబార్షన్ అయ్యేలాగా ఉంటే మేము ప్రొజెస్ట్రాన్ టాబ్లెట్స్ సపోర్టింగ్ గా ఇస్తాము. ఓకే, ఇప్పుడు ఐరన్ టాబ్లెట్స్ ఎక్కువ వాడటం వల్ల పుట్టబోయే బిడ్డ కలర్ ఇంపాక్ట్ ఉంటుంది, అంటే ప్రభావం చూపిస్తుంది దాని మీద అని విన్నాను. ఎంతవరకు కరెక్ట్? ఐరన్ ఎక్కువైతే బిడ్డ కలర్ బ్లాక్ గా ఉంటారు అనేసి విన్నాను. లేదు, అది అపోహం అండి. ఐరన్ టాబ్లెట్స్ కంపల్సరీ వాడాలండి ప్రెగ్నెన్సీలో, ఎందుకంటే అది మదర్కి ఇంపార్టెంట్, బేబీకి కంపల్సరీ 1/3 ఆఫ్ ద ఐరన్ బేబీకి కంపల్సరీ ట్రాన్స్ఫర్ అవుతుంది. సో దాన్ని మనం రెప్లికేట్ చేయడానికి కంపల్సరీ ప్రెగ్నెంట్ వాళ్ళకి సెకండ్ ట్రైమిస్టర్ నుంచి ఐరన్ టాబ్లెట్స్ ఇస్తాం. ఓకే, లాస్ట్ వరకు చాలామంది థర్డ్ ట్రైమిస్టర్లో బేబీ
పెద్దగా అయిపోతుంది, నార్మల్ డెలివరీ అవదేమో అని స్టాప్ చేసేస్తారు. కాకపోతే కంపల్సరీ వాడాలండి. ఎందుకంటే మదర్కి ఉన్నా లేకపోయినా మదర్ నుంచి తీసేసుకుంటూ ఉంటుంది బేబీ 1/3 ఆఫ్ ఐరన్ కానీ కాల్షియం కానీ. సో ఆ రెండు కంపల్సరీ వాడాలండి. డెలివరీ అయిన తర్వాత కూడా ఐరన్ కాల్షియం మిల్క్లో నుంచి వెళ్తుంది కాబట్టి ఆ రెండు మళ్ళీ 3 months వరకు వాడుకోవాలండి. బిగ్ బేబీ రావడం అట్లా ఏం లేదు. హెల్దీ బేబీ వెయిట్ అంటే ఎంత మ్యామ్? బేబీ పుట్టిన తర్వాత ఎంత వెయిట్? 2.5 to 3.5 ఓకే. ఇదంతా కూడా మొత్తం అంతా తల్లి చేతిలోనే ఉంటుంది. ఆ బిడ్డ గ్రోత్ కావచ్చు, హెల్త్ కావచ్చు. ఎందుకంటే ముందు నుంచి ఏదైనా పెయిన్ కిల్లర్స్ వాడుతూ ఉన్నా దానికి సంబంధించి డాక్టర్ని మళ్ళీ మీరు కన్సల్ట్ అయ్యి ఇది వాడచ్చా లేదా, ఆపితే ఎన్ని రోజులు వాడాలి, లేదంటే దీని రీప్లేస్మెంట్ ఏముందని తెలుసుకొని వాడితే మంచిది అంటారు. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్, చాలా మంచి ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ.